బాబా యొక్క సాకార రూపంగా అయి మనందరికీ కూడా పాలన చేయడం కోసం వచ్చారు. బట్టి చేయడం కోసం వచ్చినందుకు మనకి చాలా భాగ్యం లభించింది. సత్యత యొక్క శక్తి కోసం మనందరికీ కూడా ఇప్పుడు వివరిస్తారు. ఓం శాంతి. ओम शांति। शिव पिता का गायन किया जाता है, सत्यम शिवम सुंदर। शिव बाबा की గాయనం చేస్తూ ఉంటారు, సత్యం శివం సుందరం అని. అన్నింటికన్నా ముందు గుణం ఏంటి అంటే సత్యత. సత్యత అనేది అవినాశిగా ఉంటుంది. కాబట్టి బాబాని కూడా అవినాశి తండ్రి అన్నటువంటి గాయనం జరుగుతుంది. ఆయన సత్యమైన వారు, సుందరమైన వారు కూడా. సుందరత అంటే అర్థం కూడా మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు కూడా ఆయన సుందరంగా అవనే అవ్వరు, ఎప్పుడు కూడా సుందరంగానే ఉంటారు. ఆత్మలైన మనందరం కూడా జన్మల్లోనికి రావడం కారణంగా సుందరం నుండి శ్యామంగా అవుతూ ఉంటాము. పరంపిత పరమాత్మ అయితే మనందరికీ వచ్చి ఇప్పుడు శ్యామం నుండి సుందరంగా తయారు చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ డ్రామాలో మనకి శివుడు ప్రియమైన వారు, ఆయన ప్రియుడు చాలా సుందరమైన వారు, సదా ప్రియంగా ఉంటారు, సదా సుందరంగా ఉంటారు. ఎప్పుడైతే భూమిపైకి వస్తారో ఆత్మలందరినీ కలవడం కోసం అప్పుడు ప్రియురాళ్ళందరికీ కూడా అలంకరిస్తారు. అయితే లౌకికంలో మనం చూస్తూ ఉంటాం కదా, ఎవరు ఎంత నల్లగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రియురాళ్ళుగా ఉంటూ ఉంటారు కదా. నల్లగా ఉండే వాళ్ళని ప్రియురాలుగా ఇష్టపడరు కదా. కానీ మనకి బాబా అయితే నల్లగా ఉన్నటువంటి ప్రియురాళ్ళందరినీ ఇష్టపడుతున్నారు. నల్లగా ఉన్నటువంటి ప్రియురాళ్ళందరినీ కూడా బాబా చాలా ఇష్టపడుతూ ఉన్నారు కదా. కల్పం మొత్తంలో ఇలాంటి ప్రియుడు దొరకరు. బాబా సత్యమైన వారు కాబట్టి బాబా వచ్చి సత్యమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి సత్యుగాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. బాబా అయితే జ్ఞానం కూడా సత్యం. అర్ధకల్పం నుండి తీసుకుంటే ప్రపంచం అంతా కూడా ఎవరినైతే గాయనం చేస్తుందో, ఇక్కడ ఈ ప్రపంచం అంతా కూడా మాయ, ఈ శరీరం మాయ, ఈ ప్రపంచం మాయ అని చెప్తున్నటువంటి ఇలాంటి అసత్యమైనటువంటి విషయాలన్నీ కూడా వింటూ వింటూ మనందరం కూడా అసత్యంగా అయిపోతూ వచ్చాము. దేహాభిమానులుగా అయిపోయాము. అసత్యానికి ఎక్కడ గ్యారంటీ ఉండదు కదా. చూడండి, దుకాణంలోనికి ఏమైనా కొనడం కోసం వెళ్ళారనుకోండి, అసలైనటువంటి విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికైతే గ్యారంటీ ఉంటుంది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కంపెనీ అయితే వాటికి గ్యారంటీ ఇస్తారు. మామూలు వాటికైతే గ్యారంటీ ఇవ్వరు కదా. దీనికి ఎంత గ్యారంటీ అని చెప్తారు కదా. ఎవరికైనా గ్యారంటీ లెటర్ ఉందా? ఈ శరీరానికి ఎంత సమయం ఉంటుందనేది గ్యారంటీ ఉందా? మనమైతే సత్యమైన తండ్రి యొక్క పిల్లలం. మన అసత్యమైనటువంటి ప్రపంచంలోకి వచ్చే అసత్యాన్ని సత్యం అనుకుంటూ వచ్చాము. కాబట్టి బాబా రావాల్సి వచ్చింది. పిల్లలైన మనందరికీ కూడా సత్యాన్ని తెలియచేయడం కోసం, సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చి మూడో నేత్రాన్ని తెరవడం కోసం. సత్యత అంటే ఏంటి? లాస్ట్కి సత్యత అని దేన్ని అంటారు? పరమాత్మ సత్యము.
ఆత్మ सत्य సత్యం. का दो अर्थ होता है. సత్యతకి రెండు అర్థాలు ఉన్నాయి. एक सत्य अविनाशी को कहा जाता ఒక है. సత్యం అవినాశిగా ఉంటుంది. दूसरा सत्य రెండోది सत्य अर्थात पवित्रता. సత్యం అంటే అర్థం పవిత్రత. पवित्रता को कहा जाता है. పవిత్రతను కూడా సత్యం అని అంటారు. पवित्रता का सागर है. బాబా పవిత్రతా సాగరుడు. हम बच्चों को भी आकर के वो पवित्र बनाता है. పిల్లలైన మనందరినీ కూడా అలాగే తయారు చేస్తున్నారు. परमात्मा को हमेशा सत्य ही प्रिय है क्योंकि वो खुद सत्य है. పరమాత్మకి సత్యత అంటేనే ఇష్టం ఉంటుంది, ఎందుకంటే బాబా సత్యమైన వారు కాబట్టి. पता नहीं है ఆయన ఎప్పుడు కూడా అసత్యం అనేది చెప్పరు, అసత్య కర్మలు కూడా చేయరు. क्योंकि वो अभोक्ता है. ఎందుకంటే ఆయన అభోక్త, करना करावन हाल स्वामी. చేసి చేయించేవారు. तो अभी जो सत्य भाव है हमारा, उसको हमारी सच्चाई अच्छी लगती है. బాబాకి మన సత్యమే ఇష్టం ఉంటుంది. సత్యమైన హృదయం పైన రాజీ అవుతారు బాబా. अगर आपको भगवान को प्रसन्न करना है अपने ऊपर, బాబాని మన హృదయం పైన రాజీ చేయాలి, ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు. आपके ऊपर पिता हो जाएगा. బాబా మనకి రాజీ అవ్వాలంటే సత్యంగా ఉన్నట్లయితే రాజీ అవుతారు. तो भगवान సత్యత ఎంత శ్రేష్టమైందంటే पर इतनी इजी नहीं है उस सच्चाई को धारण करना. इसीलिए సత్యతని ధారణ చేయాలి. धारण करना. చాలా తక్కువ మంది దీన్ని ధారణ చేస్తారు. सत्य को हमेशा సత్యాన్ని సదా सच्चाई और सफाई ये दो अक्षर साथ సత్యత స్వచ్ఛత అనే రెండు పదాలు ఉంటాయి. वास्तव में सत्य వాస్తవానికి पवित्रता है. సత్యత అంటే పవిత్రత, सत्यता ही अविनाशी है. సత్యత అంటే అవినాశి. तो हम अभी सुन रहे थे ఇప్పుడు మనం వింటూ ఉన్నాం కదా, जो मनसा वाचा और कर्मणा ఇప్పుడైతే మనస వాచ కర్మను इन तीनों में समान है. మూడింట్లో కూడా సమానంగా ఉండాలి. कहा जाता है. దీన్ని సత్యత అంటారు. ऐसा नहीं मन के अंदर और कुछ हो गया और वाणी से हम और कुछ सुना ले और कर्म में तीसरा ही कुछ करे, वो सत्यता नहीं. जो हमारे को संकल्प आते हैं, ఎప్పుడైతే మనకి సంకల్పం वाणी వస్తుందో से जो चलता है, వాణితో తెలుస్తుంది. और जो कर्म में आता है इसमें समानता होनी चाहिए. కర్మనాళానికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే తెలుస్తుంది సంకల్ప. परंतु वाणी में सत्यता नहीं. वाणी अलग चलती है. సంకల్పాల్లో వేరుగా ఉంటుంది, వాణిలో వేరుగా ఉంటుంది. बहुत अच्छा बोलता है అప్పుడప్పుడు వాణిలోని చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు, परंतु अगर उसके कर्मों में श्रेष्ठता नहीं కానీ వాళ్ళ है, तो కర్మాల్లో सत्यता శ్రేష్టంగా లేనట్లయితే దాన్ని సత్యత అనరు. नहीं. इसीलिए मन वाणी और कर्म కాబట్టి మనస तीनों में వాచ सत्यता కర్మన की మూడింట్లో आवश्यकता కూడా है. సత్యత యొక్క అవసరమైతే ఉంటుంది. मन की सत्यता का अर्थ है सदैव शुभ మనసు యొక్క संकल्प करना. సత్యత అర్థం ఏంటంటే శుభ సంకల్పాలు पॉजिटिव చేయడం, संकल्प करना, పాజిటివ్ సంకల్పాలు చేయడం, कल्याणकारी संकल्प करना. కళ్యాణకారి సంకల్పాలు చేయడం. దీన్ని सबके మనసా लिए పవిత్రత शुभ అంటారు. भावना, शुभ कामना रखना. అందరి ప్రతి కూడా శుభ భావన శుభకామన ये పెట్టుకోవడం, मनसा की सत्यता है. ఇది మనసు యొక్క సత్యత. सदैव मन मना भोग के रहना. సదా మన్మనాభావ రూపంలో ఉండాలి. सर्व संबंध हमारे एक बाबा के साथ है. సర్వ సంబంధాలు ఒక్క బాబాతోనే ఉండాలి. इसको प्रैक्टिकल में करके बताना. దీన్ని ప్రాక్టికల్ చేసి చూపించాలి. सिवाय बाबा की और किसी की भी याद नहीं आने. కేవలం బాబా తప్ప ఇంకెవరి స్మృతిలోనికి కూడా రాకూడదు. मन की स्वच्छता, దీన్ని मन की మనసు యొక్క స్వచ్ఛత, మనసు యొక్క సత్యత అంటారు. परंतु मन కానీ की सत्यता तभी आ सकती है जब మనసు యొక్క సత్యత ఎప్పుడు వస్తుందంటే మనసు స్వచ్ఛంగా ఉండేటప్పుడే మనసు యొక్క సత్యత వస్తుంది. కాబట్టి బాబా सच्चाई అంటారు, के साथ साथ सफाई अक्षर यूज किया जाता है. సత్యతతో పాటుగా స్వచ్ఛత అన్న పదాన్ని కూడా బాబా వాడుతూ ఉంటారు. सफाई करने అంటే మనసుని స్వచ్ఛంగా పెట్టుకోవడం కూడా చాలా అవసరం ఉంటుంది. जैसा हम घर की सफाई करते हैं, ఎలా అయితే ఇంటిని స్వచ్ఛంగా పెట్టుకుంటాం కదా, బట్టల్ని కూడా శుభ్రపరచుకుంటూ ఉంటాం కదా, वैसे मन శరీరాన్ని కూడా శుభ్రపరచుకుంటూ ఉంటాము, అలాగే మనసును కూడా శుభ్రపరచడం చాలా అవసరం. की जाए. మనసును ఎలా శుభ్రపరుస్తాము? क्योंकि आज समझो ఎందుకంటే ఈరోజు చూడండి, मेरे हाथ में चाकू है, నా చేతిలో ఒక చాకు ఉందనుకోండి, हम उस चाकू से मिर्ची काट रहे हैं. ఆ చాకుతోని నేను మిరపకాయలు కట్ చేస్తూ थोड़े ఉన్నట్లయితే, समय के बाद अगर कोई కొద్ది आता సమయం है, తర్వాత ఎవరైనా వచ్చినట్లయితే,
तो उसी चाकू से हम అదే अगर उसको చాకుతో एप्पल काट के देते हैं तो యాపిల్ కట్ చేసి ఇచ్చారనుకోండి, ఏమనిపిస్తుంది? क्यों नहीं खाएगा? ఎవరు తింటారు? उसमें उसका तीखापन जाएगा। దాని యొక్క ప్రభావం యాపిల్ పైన हम क्या పడుతుంది करते కదా. हैं, मिर्ची काटने के పని ఏం बाद చేస్తుంది? మిరపకాయలు కట్ చేసిన चाकू को తర్వాత साबुन से धुलाई कर डालें। ఆ చాకుని శుభ్రపరచాలి కదా సబ్బుతోనే. तो वैसा ही मन को साफ అలాగే करने के మనసును लिए, కూడా శుభ్రపరుస్తూ ఉండాలి. अगर मन में कोई ऐसा वैसा संकल्प आता మనసుకి ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. అనుకోకుండా है, अगर संकल्प उठता है, సంకల్పాలు వస్తూ ఉంటాయి, వ్యర్థ సంకల్పాలు, नेगेटिव संकल्प, నెగటివ్ సంకల్పాలు. तो सीधा बाबा के कमरे में जाके मन को డైరెక్ట్ గా साफ బాబా రూమ్ లోనికి వెళ్లి మనసుని స్వచ్ఛంగా చేసుకోవాలి. जब तक हम उसको याद से साफ नहीं करेंगे, బాబా యొక్క స్మృతితో ఎంతవరకు మనం उसके శుభ్రపరచమో अंदर जो गड़बड़पन है, बुराई है, वो नहीं जाएगी। అందులో నెగిటివ్, చెడు ఇలాంటి ఆలోచన ఉన్నట్లయితే, ఎవరైనా ఎదురుగా వచ్చినట్లయితే मैला हुआ पड़ा है, మన మనసు మలినంగా ఉంటుంది కాబట్టి हमारी वैसे चले। మన మాటల్లో కూడా అదే ప్రభావం तो వస్తూ इसलिए ఉంటుంది. हमें मन के ऊपर बहुत ध्यान देने కాబట్టి की మనసు आवश्यकता పైన చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. है। जब भी थोड़ा भी ऐसा वैसा संकल्प चले, ఎప్పుడైనా तो అలా बाबा के सामने ఏదో ఒక రకమైన ఆలోచనలు నడుస్తున్నట్లయితే బాబా ఎదురుగా వచ్చినప్పుడు బాబా స్మృతితో మన వాటిని శుభ్రపరచుకుంటూ ఉండాలి. में लोग गीत భక్తి మార్గంలో కూడా పాట పాడుతూ ఉంటారు कि భక్తులు. थोड़ा सा समय निकाल करके కొద్ది సమయాన్ని తీసి अपने मन मंदिर में झाड़ू तो लगाया करो। మీ మనసుని नहीं तो చీపురు कैसा పట్టుకొని सा క్లీన్ होगा। చేయండి అని చెప్తూ ఉంటారు. तो झाड़ू कौन सा लगाएंगे, वो कोई ఎలాంటి झाड़ू చీపురు नहीं పెట్టుకోవాలి? लगाएगा। ఇక్కడ మనసుని ఎలా చీపురు పట్టుకొని క్లీన్ చేస్తాము? జ్ఞానంతో कोई भी క్లీన్ कीचड़ చేస్తాం. अगर किसी की भी बुराई ఏదైనా ఒక చెత్త, ఎటువంటి ఎవరి కోసమైనా చెడు కోసం ఆలోచించినా దాని ప్రభావం పడినప్పుడు तो आत्मा तुरंत डिफेक्टिव हो जाए, ఆత్మ వెంటనే క్రిందికి వస్తూ उसके ఉంటుంది. ऊपर दाग लग जाता है। దానిపైన ఒక మచ్చ పడుతుంది. जैसा हीरा कितना भी कीमती हो, లేతే వజ్రం ఎంత విలువైనప్పటికీ కూడా దానిపైన చిన్న మచ్చ ఉన్నా उसकी वैल्यू जीरो हो దాని యొక్క విలువ అనేది జీరో जाए। అయిపోతుంది. इसी प्रकार हम जो आत्मा అదే ప్రకారంగా ఆత్మరూపి వజ్రం ఏదైతే ఉందో पर किसी भी प्रकार का దానిపైన కూడా ఎటువంటి स्थिति का చెడు యొక్క ప్రభావం అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రభావం, వాతావరణ ప్రభావం, आत्मा रूपी जो ఆత్మరూపి ఈ వజ్రం పైన ఉన్నట్లయితే దాని యొక్క విలువ తగ్గిపోతుంది. कैसा बनाया है। మనల్ని బాబా అయితే వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు. ध्यान रखना है कि ఒకటి మనం చాలా ధ్యానం పెట్టుకోవాలి. परिस्थिति का हमारे मन के ऊपर इफेक्ट नहीं होना चाहिए, పరిస్థితి యొక్క ప్రభావం మన మనసు పైన ఎప్పుడు కూడా పడకూడదు. क्योंकि मन के ऊपर इफेक्ट होगा तो ఎందుకంటే మనసు పైన ప్రభావం పడినట్లయితే వాణిలో కూడా ప్రభావం వస్తుంది. क्यों होता है effect? ఎందుకంటే कारण ఉంటుంది, क्या है? అలాంటి ప్రభావం ఎందుకు स्थिति ఉంటుంది? हमारी क्यों खराब हो जाती है? మన मन స్థితి के ఎందుకు ऊपर పాడవుతుంది? మనసు పైన ఎందుకు ప్రభావం పడుతుంది? क्योंकि बाबा ने हम बच्चों को ఎందుకంటే బాబా పిల్లలైన మనందరికీ सर्वशक्तियां సర్వశక్తులు, और संगम का समय दिया है, సంగం యుగం యొక్క సమయాన్ని కూడా బాబా ఇచ్చారు. ठीक करने की। స్వస్థితిని శుభ్రపరచుకోవడానికి కూడా సమయాన్ని ఇచ్చారు. परंतु चलते चलते हम लोग क्या करते हैं? మనం నడుస్తూ పిల్లలని మనందరం ఏం చేస్తాము? जो समय जो ज्ञान ఏవైతే శక్తులు, గుణాలు, జ్ఞానము, हमें स्वस्थिति के ऊपर लगा के उसको साफ करना है, strong बनाना है। స్వస్థితిని పైన పెట్టి మనము స్ట్రాంగ్ గా తయారు చేసుకోవాలి. కానీ దానికి अगर బదులుగా कोई भी परिस्थिति आती है, ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు क्या कोई व्यक्ति परीक्षा बन करके ఎవరైనా हमारे వ్యక్తి सामने కూడా खड़ी हो పరీక్ష రూపంలో వచ్చి మన ఎదురుగా నిల్చోవచ్చు. तो हम वो शक्तियां वो समय खुद के ऊपर न మనం लगाते हुए ఆ हम उसके శక్తుల్ని, ఆ ऊपर గుణాల్ని, వాటన్నిటిని విడిచిపెట్టి వేరే उलझ వాళ్ళపైన మనం जाते हैं పెడతాం. उससे। వాళ్ళ ఎదురుగా మనం కూడా వేలాడుతూ ఉంటాం, అందులో బిజీ అయిపోతూ सामने ఉంటాం. वालों को ठीक करने में लग जाते हैं। ఎదుటి వాళ్ళని బాగుపరచడం కోసం మన तो जब సమయాన్ని हम अपनी వాటిని ఇస్తాము. शक्तियां, अपने श्वास, अपना మన समय శక్తుల్ని, మన శ్వాసని, మన సమయాన్ని परिस्थितियों में लगा दिया, పరిస్థితుల మీద మనం పెట్టామనుకోండి, तो हम शक्तिहीन बन जाते हैं। మనం శక్తిహీనంగా అవుతూ ఉంటాం. हमारी शक्ति क्षीण हो जाती है। మన శక్తులన్నీ కూడా తగ్గిపోతూ और जब ఉంటాయి. शक्ति क्षीण होती है ఎప్పుడైతే శక్తి तो తగ్గిపోతుందో, जैसा हम देखते हैं ఇప్పుడు మనం చూస్తాం కదా, किसी का कमजोर तन है ఎవరినైనా మనం బలహీనంగా तो చూస్తూ ఉంటాము. वातावरण चेंज होता है तो तुरंत उसको असर हो जाता है। వాతావరణం కూడా బలహీనంగా అయినప్పుడు దాని ప్రభావం పడుతుంది. बुखार हो जाए, చూడండి, వాతావరణం బాగాలేనప్పుడు ఒకరికి జ్వరం వస్తుంది, ఒకరికి జలుబు వస్తుంది, ఇలా तो వస్తుంది वो కదా. उसको झेल देता है।
ఎవరైనా స్ట్రాంగ్ గా ఉన్నారనుకోండి, అలాంటివి మార్చేస్తూ ఉంటారు కదా. और भी कमजोर हो जाती है. అదే విధంగా మనం కూడా బలహీనంగా ఉండేటప్పుడు మన ఎదురుగా వచ్చినప్పుడు ఇంకా బలహీనంగా అవుతారు. ఎందుకు వాళ్ళు బలహీనంగా అయ్యారు? మనకన్నా కూడా బలహీనంగా అవుతూ ఉంటారు, शक्तिहीन बन गई శక్తిహీనంగా అవుతారు. तो विजय प्राप्त करने की बात ही नहीं आती. విజయం ప్రాప్తి చేసుకునేటటువంటి విషయమే ఉండదు ఇంకా. कहते हैं కాబట్టి బాబా అంటూ ఉంటారు, कि बच्चे सदैव अपनी मनसा को పిల్లలు बचा कर సదా మీ మనసుని రక్షించుకుంటూ ఉండండి అని मन के చెప్తారు. ऊपर जिन जिन बातों का असर होता है उससे మనసు मन పైన को ఏ बचाओ. విషయాలపైన ప్రభావం పడుతుందో వాటి నుంచి మీ మనసును రక్షించుకోండి जैसा అంటారు. देखो, सर्दी का असर होता है. మనకి జలుబు వచ్చే సమయం ఉన్నదనుకోండి, చలికాలం వచ్చిందనుకోండి, మనల్ని మనం రక్షించుకుంటాం కదా. बाहर निकलेंगे బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా స్వెటర్ అలాంటివన్నీ వేసుకుంటూ వెళ్తాం కదా చలికాలంలో. అదే వర్షాకాలంలో వెళ్తే గొడుగు పట్టుకొని వెళ్తాం కదా. మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలా అయితే సాధనాలు వాడుతూ ఉంటామో అదే విధంగా మనసు పైన కూడా ఏ విషయాల యొక్క ప్రభావం పడుతుందో వాటి నుండి మనసును రక్షించుకోవాలి. అంటే మనసుని పవిత్రంగా తయారు చేసుకోవడం, స్వచ్ఛంగా తయారు చేసుకోవడం చాలా అవసరం ఉంటుంది. మనసు పైన అన్నం యొక్క ప్రభావం చాలా పడుతుంది. మనం ఎలాంటి భోజనం చేస్తామో అలాంటి మనసు తయారవుతుంది. కాబట్టి మన పిల్లలందరికీ బాబా చెప్తారు, సాత్విక భోజనం చేయండి అని. సాత్విక భోజనం చేయండి అని చెప్తారు. కానీ బాబా స్మృతిలో తయారయ్యే భోజనాన్ని చెయ్యండి అంటారు. బాబా స్మృతిలో ఉంటూ భోజనాన్ని చేయాలి. అప్పుడు దాని యొక్క ప్రభావం చాలా మంచిగా పడుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, మనం భోజనం తయారు చేసినప్పుడు మనసు తిరుగుతూ ఉంటుంది. మనం భోజనం ఏదైతే చేస్తాం దాని శక్తితోనే మనం నడుస్తూ ఉంటాము. ఇంకా అందులోనే డిఫెక్ట్ వచ్చేసినట్లయితే నేచురల్ గా మన కర్మేంద్రియాలన్నిటిపైన కూడా డిఫెక్ట్ పడుతుంది. మనసు నిరోగిగా తయారు చేయడానికి, మనసును సత్యంగా తయారు చేయడానికి సాంగత్యం నుండి రక్షించుకోవడం చాలా అవసరం. సాంగత్యం మంచిగా పెట్టుకోవాలి. మన సాంగత్యం అనేది బ్రాహ్మణులతో సాంగత్యం ఉండాలి. బ్రాహ్మణుల్లో కూడా ఏ బ్రాహ్మణుల యొక్క సాంగత్యం ఉండాలనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి స్థితి పరిస్థితి అన్ని కూడా వేరువేరుగా ఉంటాయి. మనం చూస్తాం బాబా సదా చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడు కూడా మమ్మ బాబాని చూడాలి, బాబాని చూడండి, బాబాని ఫాలో చేయండి అని చెప్తారు. మనం వేరే వాళ్ళని చూసినట్లయితే వాళ్ళని ఫాలో చేయాల్సి వస్తుంది. మనం బలహీన ఆత్మల యొక్క సాంగత్యాలకు వచ్చామనుకోండి, బ్రాహ్మణులు కూడా బలహీనలు ఉంటారు కదా, అలాంటి బలహీన ఆత్మల యొక్క సాంగత్యాలకు వచ్చినట్లయితే వాళ్ళ ప్రభావం కూడా మన మనసు పైన పడుతుంది. ఎంత మన ప్రయత్నం చేసినా కూడా మనం చూసి ఆలోచించి నడుచుకోవాల్సి ఉంటుంది. వాళ్ళేమో చిన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నారు కదా, వాళ్ళ ఇంకా పరివర్తన రాలేదు, నాలో ఇంకేం పరివర్తన వస్తుంది అనుకుంటాం. కాబట్టి మనము సాంగత్యం అలర్ట్ చేసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, సోమరులు అవుతాము. కాబట్టి బాబా అంటారు, ఎవరిని చూడకండి, ఒక్క తండ్రినే చూడండి, తండ్రినే ఫాలో చేయండి అంటారు. దాని తర్వాత చూస్తూ ఉంటాము మనసు ఏదైతే ఉందో, మనసు లోపల ఏదైనా చెత్త ఉన్నట్లయితే పరచింతన పరదర్శన మనసు మలినం అయిపోతూ ఉంటుంది. అలాంటి వాటితో బాబా మనల్ని అయితే హంసలుగా తయారు చేశారు, ముత్యాలను ఏరుకునే వాళ్ళుగా తయారు చేశారు, రాళ్ళని ఏరుకునే వాళ్ళుగా కాదు. మనం ఒకవేళ గుణాలను గ్రహించే శక్తి లేనట్లయితే మన యొక్క స్థితి ఏదైతే ఉందో అది ఏకరసంగా ఉండదు. మనం హర్షిత ముఖంగా ఉండలేము. మనం ఒకవేళ హర్షిత ముఖంగా సదా కోసం అవ్వాలి అనుకున్నట్లయితే, దేవీ దేవతలకు అవ్వాలనుకున్నట్లయితే, దేవీ దేవతలు సదా హర్షితంగా ఉంటారు. మనం హర్షిత ముఖంగా అవ్వాలి అంటే
మన అంశాలుగా తయారు కావాల్సి ఉంటుంది. अलग करने की दरकार है। నీళ్ళని పాలని వేరు చేసే గుణం ఉండాలి. समझने की दरकार है। రైట్ ఏంటి రాంగ్ ఏంటి గుర్తించేటటువంటి करने की दरकार అన్నింటి యొక్క అవసరం ఉంది. है। मन से उनकी बनते మంచి చెడుని తెలుసుకోవాలి. उतना उतना हमारे अंदर ఎంతగా మన యొక్క అంశ గుణిగా అవుతామో అంతగా గుణాలను మనం పెంచుకోగలం. विशेष इन बातों का ध्यान देना है। కాబట్టి ఈ విషయాలపైన మనం చాలా అటెన్షన్ పెట్టుకోవాలి. को साफ रखना है। సదా మనసుని స్వచ్ఛంగా పెట్టుకోవాలి. को क्लीन रखो। బాబా అంటారు మనసుని చాలా క్లీన్ గా పెట్టుకోండి అని. బుద్ధిని క్లియర్ పెట్టుకోవాలి. क्योंकि हमारी जो ఎందుకంటే प्राप्तियां हैं, మన ప్రాప్తులు ఏవైతే ఉన్నాయో योग बल से होती है। అవి బుద్ధి యోగ బలంతోనే వస్తాయి. बुद्धि में बल नहीं होगा, शक्ति మనకి नहीं బుద్ధిలోని బలం లేకపోయినట్లయితే, శక్తి లేకపోయినట్లయితే మనం ఈ ప్రాప్తులు పొందలేం. कोई व्यक्ति को पेशेंट बहुत చూడండి, ఎవరైనా వ్యక్తి ఆలోచన బలహీనంగా ఉన్నట్లయితే, ताकत का इंजेक्शन नहीं देते। బలహీనంగా ఉన్న వాళ్ళకి శక్తిశాలి ఇంజెక్షన్ కూడా ఇవ్వరు. इंजेक्ट करेगा वो नहीं। ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళకి రియాక్షన్ ఇస్తుంది. हमारे अंदर शक्ति అదేవిధంగా మనలో శక్తి లేకపోయినప్పుడు हमारे अंदर तो शक्ति भर नहीं सकता है। మన శక్తి ఇంకా బాబా శక్తులను కూడా నింపలేరు. అందుకనే స్వయం పైన అటెన్షన్ పెట్టుకోవాలి. శక్తిశాలిగా తయారవడం కోసం అటెన్షన్ పెట్టుకోవాలి. सदैव మనసుని సదా इन बातों से सेफ रखना। ఈ విషయాల నుంచి సురక్షితంగా ఉంచుకోవాలి. बाबा ने कहा ना, సండే మురళిలో బాబా చెప్పారు కదా, कचरा नहीं डालना। పరిచింతన యొక్క చెత్త కూడా వేయొద్దు అని. किसी किसी का आदत होती है ना, हमारे కొంతమందికి पास అలవాటు में ఉంటుంది. మా దగ్గర आते ముంబైలో भिखारी लोग थैला उठा करके బికారీలు ఉంటారు కదా, अरे వాళ్ళు कोई ఏమొచ్చి बंगाल का माल है, जुना पुराना जो हाँ, ఒక బండి వస్తుంది, ఏదైనా పాత చెత్త ఏదైనా ఉంటే వాటన్నిటినీ కూడా तो ये भी जिनको परिचिंतन की आदत है ना, वो यही करते हैं। ఆ చెత్తను అంతటిని కూడా తీసుకుని కొనుక్కొని వెళ్తూ ఉంటారు కదా. అదే విధంగా కొంతమంది అదే పనిగా ఉంటూ इससे ఉంటారు. बताओ क्या होगा? ये सच्चाई हुई, ये सफाई हुई, मन साफ हुआ या मन मैला हुआ? मैला मन कभी ईश्वर को नहीं याद करता। మలినమైనటువంటి మనసు ఎప్పుడు కూడా బాబాని मैले స్మృతి मन में చేయలేదు. कभी ताकत नहीं होती उठने की। ఎప్పుడు కూడా దానిలో ఎగరడం కోసం శక్తి కూడా ఉండదు. పైకి ఎగురుతున్న క్రిందకి పడిపోతూ ఉంటుంది. मैला नहीं करना। ఒకటి, మనసుని ఎప్పుడు కూడా మలినం చేయకండి, స్వచ్ఛంగా పెట్టుకోవాలి. स्वच्छ होता ఎంతగా మనసు స్వచ్ఛంగా అవుతూ ఉంటుందో అంతగా మన మనసులో నిర్ణయ శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. क्योंकि साफ पानी होगा, ఎందుకంటే उसमें सुई भी गिरेगी, స్వచ్ఛమైనటువంటి నీటిలోని ఒక సూది పడిపోయినా కూడా కనిపిస్తూ ఉంటుంది और కదా. मैला पानी होगा तो అలాగా बड़ा मोटा पत्थर होगा। మలినమైనటువంటి నీటిలోని ఒక పెద్ద రాయి ఉన్నా కూడా तो वैसे ही కనిపించదు. अगर हमारा मन साफ అదేవిధంగా మన మనసు స్వచ్ఛంగా ఉన్నట్లయితే, సత్యంగా ఉన్నట్లయితే, तो उसमें थोड़ा भी అందులో చిన్నదైనా కూడా लगेगा तो तुरंत हमें दिखाई ఏదైనా చిన్న విషయం జరిగినా వెంటనే స్పష్టంగా తెలుస్తుంది. దానికోసం ఏం చేయాలి? చెకింగ్ చేసుకుంటూ पड़ेगा। ఉండాలి. देख ले प्राणी, ముఖాన్ని చూసుకో అద్దంలో ప్రాణి అని చెప్తారు కదా, ఒక పాట ఉంటుంది. यार कितने तुमने पुण्य जमा किए। ఎంత పాపం చేసావు, ఎంత పుణ్యం చేసావు, ఒకసారి నీ ముఖాన్ని చూసుకుంటారు. ఎప్పుడు కూడా నిన్ను నువ్వు చూసుకుంటూ ఉండాలి. निकलते निकलते हम एकदम साफ सुथरे हो जाते। ఎంతవరకు నేను పాప పుణ్యాలు చేశానని చూసుకుంటూ ఉండాలి. కాబట్టి మన్మనాభావగా ఉన్నట్లయితే పాత గతించిపోయినటువంటి విషయాలన్నీ కూడా इनको कभी भी वर्णन नहीं करना। వాటిని ఎప్పుడు కూడా వర్ణన చేయకూడదు, ఎక్కడ కూడా వినకూడదు కూడా. बाबा ने पवित्रता के బాబా అయితే పవిత్రత కోసం పిల్లలందరికీ చెప్తూ ఉంటారు. देखो बुरा मत బ్రాహ్మణుడు చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి, చెడు చేయకండి అంటారు. अगर हम इन बातों की మనం ఈ परहेज విషయాలపైన పత్యం పెట్టుకున్నట్లయితే मन बड़ा स्ट्रांग हो जाता మనసు చాలా స్ట్రాంగ్ గా है, मन एकदम తయారవుతుంది. स्वच्छ हो जाता है, మనసు చాలా స్వచ్ఛంగా తయారవుతుంది. पर राजी हो जाता है। అప్పుడు సాహిబ్ రాజీ అవుతారు, అంటే బాబా మనకి రాజీ అవుతారు. सत्यता, ఇంకా మనసు యొక్క స్వచ్ఛత అయింది కదా, सत्य और ఇంకా सत्यता వాణి और యొక్క पवित्रता స్వచ్ఛత, एक बात। సత్యత, పవిత్రత రెండు కూడా ఒక్కటే విషయం అవుతుంది. वाणी हमारी हमेशा सत्य మన होनी మాటలు సత్యంగా ఉండాలి. ఇప్పుడు కూడా चाहिए। कभी भी वाणी में हेर फेर नहीं होना चाहिए। ఎప్పుడు కూడా మాటల్లో किसी కలపకూడదు. को आदत होती है, కొంతమందికి అలవాటు అవుతుంది చెడు कोई कारण అంటే नहीं అసత్యం होगा, ऐसे మాట్లాడడం. झूठ बोलता रहे। ఏ కారణం లేకుండానే అసత్యం మాట్లాడేస్తూ ऐसा ఉంటారు. हुआ, फिर ऐसा हुआ, फिर ऐसा हुआ। झूठ ఇలా అయింది बोलते అలా रहे। అయింది అని చెప్పేసి అట్లా అలా ऐसा అసత్యం तो చెప్తూ हुआ ही नहीं, ఉంటారు. तुम बोल रहे हो। అక్కడ ఏమీ అవ్వకుండానే అసత్యం అసలు ఎందుకు చెప్తారు? समझा कुछ नहीं, पर उसकी आदत
అసత్యం చెప్పడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. అలాంటి వ్యక్తులపైన विश्वास नहीं रखता है कि ఎవ్వరు విశ్వాసం పెట్టుకోరు. అలాంటి వ్యక్తులపైన వీళ్ళు ఎప్పుడు కూడా అసత్యమే చెప్తారు. వాళ్ళేంటి ఉండా కూడా అసత్యమే నిండింది అని అంటారు. उनको मुख दिया है, किसके लिए दिया है? నేను నోటిని మీకు ఎందుకోసం ఇచ్చాను అని బాబా అడుగుతారు. ఇది इस శంఖం. शंख के द्वारा ఈ శంఖం ద్వారా शंख ध्वनि करो, శంఖధ్వని చేయాలి అంటారు. के ऊपर आ गया। బాబా అంటే భగవంతుడి ఈ సృష్టి పైన అవతరించారు అన్నటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఈ నోటిని ఇచ్చారు. जन्मांतर बोलते हैं। జన్మ జన్మాంతరాలుగా మాట్లాడుతూనే వచ్చాము. अभी ఇప్పుడు ఇంకా ఏమని మాట్లాడతాము? उनको बाप ఇప్పుడు శంఖధ్వని చేస్తూ ఉండాలి. భగవంతుడి యొక్క సందేశాన్ని ఇవ్వడం కోసం ఈ నోటిని ఉపయోగించాలి. ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం కూడా మనకు परंतु లేదు. हम क्या समझते हैं, కానీ మనం ఏమనుకుంటాము? समझते हैं, हम ज्यादा समझते हैं, इसलिए उसको ज्यादा बोल बोल के बताते हैं। మనం ఏమొచ్చి ఎదుటిగా ఉండే వాళ్ళని తక్కువగా, మనల్ని ఎక్కువగా అనుకోవటం వల్లనే ఎక్కువగా మాట్లాడుతూ చెప్తూ ఉంటాము. కాబట్టి మనం తక్కువ మాట్లాడాలి. बोलेंगे ఎంత తక్కువ మాట్లాడతారో आपकी शक्तियाँ, అంతగా మీ యొక్క శక్తి మీకు జమ అవుతూ ఉంటుంది. शारीरिक शक्ति भी जमा होती है, శారీరక శక్తి జమ అవుతుంది, ఆత్మ యొక్క బలం కూడా జమ అవుతూ ఉంటుంది. बॉडी में पावर आ जाएगी। వాణిలో శక్తి అనేది दूसरे వస్తుంది. शब्दों में बाबा कहता है, రెండో శబ్దంలో చెప్తారు, వాణిలో పదును వస్తుంది అని చెప్తారు. వానికి పదును వస్తుంది అంటే మాటలకి పదును రావడం అంటే ఎలాగైతే కత్తికి పదును అని చెప్తారు కదా. तो क्या करती है, सामने वाले को కత్తి పదును అంటే ఏమవుతుంది? తలలు కట్ చేస్తున్నట్లు అట్లా చెప్తారు కదా. అలాగే మన యొక్క మాటల్లో కూడా పదును ఉండాలి. चुप ఆ रहने పదును వస్తుంది. మౌనంగా ఉండడంలోనే మన మాటల్లో పదును వస్తుంది. ఎంతెంతగా మనం మౌనం ఉంటామో అంతగా శక్తి వస్తుంది. और तुम्हारी वाणी सुनने के लिए लोग మన మాటలు వినడం కోసం ఎదురు చూడాలి మనుషులు. वचन तो बोलो भला। రెండు మాటలు మాట్లాడండి, వింటాము అని అనిపించాలి. सारा दिन बोलते रहे। మన రోజంతా మాట్లాడుతూ ఉన్నట్లయితే ఎవరు మాట్లాడతారు? दो प्रकार के लोग होते हैं, రెండు ప్రకారాలు వ్యక్తులు ఉంటారు एक కదా. होते हैं बहुत बोलने वाले, ఒకరేమో చాలా ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారు, రెండో వాళ్ళు తక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు? कम बोलने బయట वाले को వాళ్ళు. पसंद करेंगे, ज्यादा बोलने తక్కువ మాట్లాడిన వాళ్ళని కదా ఎక్కువ మంది ఇష్టపడతారు. ఎక్కువ మాట్లాడిన వాళ్ళని ఎవరు ఇష్టపడరు. తక్కువ మాట్లాడండి అని చెప్తారు కదా. తక్కువ మాట్లాడేటప్పుడు కూడా చాలా మధురంగా మంచిగా మాట్లాడాలి, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. మన నోటికి మనం రాజాగా ఉండాలి. नहीं तो क्या कहते हैं, बोलना नहीं था मेरे को, पर मेरे मुख से निकल, अरे मेरा నేను मुख से మాట్లాడాలనుకోలేదు కానీ ఇలా మాట్లాడేసాం అంటున్నామంటే మన కంట్రోల్లోనే क्योंकि మనకి कोई भी నోరు कर्म లేదు. मनसा में चलने के बगैर वाचा और कर्म में नहीं आ सकता। మన మనసులో पहले तो मनसा రానిదే में चला ఇంకా हुआ, तो मनसा వాణిలోనికి में రాదు उसको కదా. అంటే ఇంకా మనస్సుని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. उसके ऊपर पहरा देने की जरूरत है। मन కాబట్టి चंचल है बहुत। మాటలలో మాట్లాడడం అలవాటు అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాణిని మంచిగా उसके बाद పెట్టుకోవాలి. हम देखते हैं कि ये वाणी हमारी जो है, మన మాటలు ఏవైతే ఉన్నాయో అవి మధురంగా ఉండాలి. కళ్యాణకారి మాటలు మాట్లాడేట్టుగా ఉండాలి. तभी हम औरों का कल्याण कर सकते हैं, निर्माण ఎవరికైనా నిర్మాణం చేసేటటువంటి మాటలు మాట్లాడాలి, కళ్యాణం చేసేటటువంటి మాటలు మాట్లాడాలి. तो क्या होगा, ఇప్పుడు ఏమవుతుంది? भक्ति मार्ग में భక్తి మార్గంలో ऋषि मुनि तपस्या करते हैं, ఋషులు మునులు తపస్సు मौन చేస్తూ धारण ఉంటారు. करते हैं, वर्षों तक మౌనం धारण ధారణ చేసి ఎన్నో సంవత్సరాలు करते हैं, उनके वर्षों మౌనం में పెట్టుకుంటారు. वो వాళ్ళ जो भी మాటల్లోని बोलेंगे, शिष्य कहेंगे, सब శక్తి कुछ వస్తుంది. అందుకనే సత్యవచన్ हम మహారాజ్ लोग అని समझते చెప్తూ हैं, ఉంటారు. झूठ बोल रहे, पर लोग थोड़े समझते हैं झूठ बोल रहे। అసత్యం మాట్లాడుతూ ఉంటారు కదా కొంతమంది. మనం ఎలా అవుతాము సత్యవచన్ మహారాజ్? ज्ञान जब हम देते हैं, ఒకటి జ్ఞానం బాబా वो भी మనం लोगों ఏదైతే को ఇస్తామో सच्चाई लोगे, उसके लिए जोर तो चाहिए, नहीं तो क्या। అది సత్యత అనేది అందరికీ అనిపించాలి. అంటే हमारे पास ज्ञान की तलवार है, జ్ఞానం యొక్క तलवार में जोर नहीं జ్ఞానం है, యొక్క కత్తి అయితే ఉంది కానీ యోగం యొక్క పదును లేదు అని అంటూ ఉంటారు బాబా. ఎందుకంటే మనకి మన మాటల్లోనే ఆ శక్తి రావాలి అంటే యోగం కూడా ఉండాలి. देना सीख जाओ। అందుకని మాటలకి విరామం ఇచ్చేటట్టుగా పెట్టుకోవాలి. मम्मा हमेशा कहती थी, మా అమ్మ సదా చెప్తూ ఉంటారు, देखो तुम कागज के ऊपर लिखते हो, మీరు పేపర్ పైన రాస్తూ ఉంటారు కదా, అన్నిటికంటే ఈజీ ఏది? स्टॉप लगाना, ఫుల్ స్టాప్ పెట్టడం. परंतु जब वाणी और कर्म में आते हो तो तुम ఎప్పుడైతే कामा बहुत लगाते हो। కర్మాల్లోనికి వాణిలోనికి వచ్చిందనుకోండి, कामा लगाते जाएंगे, बात को बढ़ाते जाएंगे, बढ़ाते जाएंगे। ఇది కామా అని పెట్టారనుకోండి ఇంకా అలాగ పెరుగుతూనే ఉంటుంది విషయం. క్వశ్చన్ మార్క్ వచ్చిందనుకోండి బుద్ధి వంకరగా అవుతూ ఉంటుంది. क्वेश्चनिंग
क्वेश्चन खुद के लिए ఇంకా అలా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. వాళ్ళ కోసం, ఎదురు వాళ్ళ కోసం, అందరి కోసం, ప్రకృతి అలా ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. उसने ऐसा क्यों किया, ये क्या, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు వేస్తూ ये भी ఉంటారు. बात है। ఇలాంటి విషయాలన్నీ వస్తూనే ఉంటాయి. देखो कैसे संकल्प उल्टे सुलटे चला के हम अपनी ఎలాంటి సంకల్పాలు అటు ఇటు నడుస్తున్నట్లయితే సమయాన్ని ఎంత వృధా చేస్తాము, మన వాణిని కూడా అప్పుడు వేస్ట్ చేస్తూ ఉంటాం. बाबा कहता है बच्चे అంటే బాబా అంటారు, మీ వాణిలో ఎంత సత్యత ఉండాలి అంటే మీ మాటలు అనేవి ఆశీర్వాదాలు మాటలు మాట్లాడాలి, వరదానాలుగా అయ్యేటటువంటి మాటలు మాట్లాడాలి. మీరు మహాన్ ఆత్మలు కదా, మీరు మాస్టర్ సద్గురువులు. సద్గురువు ఎప్పుడు కూడా వరదానాలు ఇస్తూ ఉంటారు. जीदान दे औरों को, ప్రాణదానం ఇచ్చేటటువంటి మాటలుగా ఉండాలి. उल्टा बोलना होगे तो नहीं बोलो, कुछ नहीं बोलो, चुप करके बैठ जाओ। వ్యతిరేక మాటలు మాట్లాడేటటువంటివి అయితే అసలు మాట్లాడకండి. ఒకవేళ కంట్రోల్ గా చేయలేకపోతున్నారు అనుకోండి, नहीं, हम क्या करेंगे? సైలెన్స్ గా ఉండండి. కొంతమంది అంటారు మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము అని. ఇప్పుడు అంటారు మీరు మౌనంగా ఉండండి అంటారు. దానికి జ్ఞానంతో బందీ చేసి ఉంచండి, ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి. అలా సైలెన్స్ గా ఉండడం ఇంకా మంచిది కదా. జ్ఞానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతెంతగా మన మాటలు, సంకల్పాలు, మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మన వాణి కూడా అలాగే ఉండాలి. కర్మలు కూడా మన సత్యత ద్వారానే నడుచుకోవాలి. కర్మాల్లో పవిత్రతను ధారణ చేయడానికి, సత్యతను ధారణ చేయడానికి 2 గుణాల యొక్క అవసరం ఉంది. ఒకటి నిర్మాణత, రెండోది సంతుష్టత. ఈ 2 గుణాలు ఉన్నాయి. ఈ 2 గుణాలను ఎప్పుడైతే ధారణ చేస్తారో బాబా ఎంత నిర్మాణంగా ఉంటారు. బాబా అంటారు కదా, నేను మీకు ఒబీడియంట్ సర్వెంట్ని అని. 3 లోకాలకి కూడా నాథుడు అయినా కూడా ఎంత నిరహంకారిగా ఉంటారు. సర్వెంట్ అని చెప్పుకుంటారు కదా బాబా. ఎంత నిరహంకారత ఉంటుంది బాబాలో. బాబా అంత నిరహంకారి కాబట్టి అందరం ఆయన ముందు వంగుతున్నాము. బాబా వంగడమే కాదు, వంచడం కూడా అలవాటు చేస్తున్నారు. కొంతమంది అంటారు వీళ్ళేమొచ్చి బలహీనంగా ఉన్నారు అందుకనే వంగుతున్నారు అనుకుంటారు. కానీ ఎవరైతే నిరహంకారిగా ఉంటారో అందరినీ వంచడే వాళ్ళగా తయారవుతారు. బాబా పైన ఎంత రెస్పెక్ట్ వస్తుంది. స్వయం భగవంతుడు అయ్యింటి కూడా ఒబీడియంట్ సర్వెంట్ అంటున్నారు. బాబా సర్వెంట్ అయినప్పుడు మనందరం యజమానులు అవుతామేంటి, మనం కూడా సర్వెంటే కదా. కాబట్టి మనలో కూడా అంత నిర్మాణత కర్మల్లో ధారణ చేసినట్లయితే మాటల్లో కాదు, మాటలే కాకుండా కర్మల్లో కూడా తీసుకొచ్చినట్లయితే అప్పుడెంత నిరహంకారత ఉంటుంది. సంతుష్టంగా ఉండడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మనం సంతుష్టంగా ఉండాలి. పరిస్థితి ఎప్పుడు కూడా కూర్చొని ఉండిపోదు, అది వస్తుంది వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితులన్నీ కూడా సైడ్ సీన్ లాంటివి. వీటిని చూస్తూ ఆనందంగా ఉండండి. మనసుని ఎప్పుడు కూడా దుఃఖ పెట్టకండి. మనసులో దాన్ని చూస్తూ ఆనందపడుతూ ఉండండి. ఈ పరిస్థితి వచ్చింది, ఇది నాకు ఇది నేర్పించింది అని నేర్చుకోండి. ఈ పరిస్థితి వచ్చింది, ఈ గుణాన్ని నాకు నేర్పించింది. కొద్దిగా మీరు ఆలోచించారనుకోండి, దీనిపైన ఏ విషయం జరుగుతున్నా కూడా మీకు ఏదో ఒకటి నేర్పించే వెళ్తుంది. మనకి ఇది కోపం రాకూడదు. మీకు అది నష్టంగా కనిపిస్తుంది, కానీ అది నష్టం కాదు. ఇప్పుడు కూడా దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు. బలహీనంగా ఉన్నారని అనుకుంటారు కదా. మన క్రోధం చేసినట్లయితే బాబా ఏమైనా ఇష్టపడతారా? బాబాకి ఇష్టపడింది మనం చేయాలి కదా. బాబాకి ఇష్టపడింది కూడా మనం చూసుకోవాలి. మనుష్యాత్మలకి ఏం కావాలన్నది కాదు, భగవంతుడికి ఏం కావాలన్నది మనం చూసుకోవాలి. వాళ్ళు ఒక మాట మాట్లాడితే మనం ఒక 2 మాటలు మాట్లాడడం అనకూడదు. నేను శక్తిశాలిని కదా, వాళ్ళైతే బలహీనలు అని అనుకోవాలి. శక్తిని మనం చూపించాల్సిన అవసరం లేదు. మీ శక్తిని మీరు జమ చేసుకోండి, వేస్ట్ ఎప్పుడు చేయకండి. మీరు సదా ప్రతి పరిస్థితుల్లో కూడా సంతుష్టంగా ఉండండి. ఏది జరుగుతున్నా కూడా చాలా మంచిగా జరుగుతుంది. ఏది అవ్వబోతుందో అది ఇంకా మంచిగా జరుగుతుంది. ఏదైతే అవుతుందో అది కూడా ఇంకా మంచిగా జరుగుతుంది. ఎప్పుడు కూడా దేన్ని చెడు అని చూడకండి. మనకి నష్టపరిచేది లేదు.
101% అన్ని మంచే జరుగుతాయి, చెడు అనేది మనకి జరగదు. ఈ వరల్డ్ డ్రామా ఏదైతే ఉందో डायरेक्टर मेरा దీని క్రియేటర్, డైరెక్టర్ అన్ని కూడా మన తండ్రియే కదా. ऐसा कोई व्यक्ति होगा ఇలాంటి వ్యక్తి ఎవరైనా जो ఉంటారా? ड्रामा बनावे और अपने बच्चों का नुकसान उसको డ్రామా తయారు చేసేటప్పుడు వాళ్ళ పిల్లలకి నష్టం జరిగేటట్టుగా ఎవరైనా తయారు చేస్తారా? किसी भी बात में नुकसान नहीं है. మనకి ఏ విషయంలో కూడా మనకి నష్టమైతే లేదు, ప్రతి దానిలో కూడా కళ్యాణం अगर इस కళ్యాణం बात को ఉంది. याद रखेंगे ना तो ఈ విషయాన్ని మీరు సదా గుర్తుపెట్టుకున్నట్లయితే ఏ పరిస్థితిలోనైనా కూడా అందులో గుణాన్ని తీసుకుంటారు. आप उसको बहादुर बन करके उसका सामना करेंगे, घबराएंगे. మీరు బహుదూరులుగా అయి కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొంటారు. इसीलिए बाबा ने कहा तुम అందుకనే బాబా అంటారు, మీరు మనస వాచ కర్మన పవిత్రంగా అవ్వండి అంటారు. समान श्रेष्ठ बनाओ. ఏక సమానంగా ఉండాలి. మనస వాచ కర్మన ఎంతగా మీరు పవిత్రంగా అవుతారో, శ్రేష్టంగా అవుతారో అంత శ్రేష్టాచారి ప్రపంచానికి యజమానులుగా అవుతారు. बाबा के दिल तख्त पर वही బాబా హృదయ సింహాసనంలో ఎవరు కూర్చోగలరు అంటే ఎవరైతే పవిత్రతను ధారణ చేస్తారో వాళ్ళే కూర్చోగలరు. बाबा ने हम बच्चों పవిత్రత యొక్క అర్థాన్ని బాబా ఎంతగా చెప్తారో చూడండి. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం పాలన చేయడం కాదు. పవిత్రత అంటే బ్రహ్మ బాబాని ఫాలో చేయడం, सदैव ब्रह्मा बाप సదా బ్రహ్మ బాబాని ఫాలో చేయడం. ఆయన పాలనని ఎదురుగా పెట్టుకోండి. సంగం యుగం అనేది ఈశ్వరీయ పాలన తీసుకునేటటువంటి యుగం. బాబా మనకి ఎంత పాలన చేస్తారు, को समझाते రోజు మనకు అర్థం చేస్తూ ఉంటారు. तो उस पालना का रिटर्न कभी ఆ పాలనకి రిటర్న్ ఎప్పుడు ఇస్తారు? ఈ సంగం యుగంలోనే బాబాకి పాలనకి రిటర్న్ ఇవ్వాలి. मेरे को तुम क्या బాబా చెప్తారు కదా, నేను మీకేం రిటర్న్ ఇస్తాను? कर लो, यही हो गया रिटर्न कर. మీరు జీవితంలో ధారణ చేయటమే మీరు నాకు రిటర్న్ ఇవ్వడం అంటారు. మనది ఇప్పుడు రిటర్న్ జర్నీ కదా. हमें वापस जाना మన రిటర్న్ జర్నీ ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. దీనికోసం करते नहीं, कई अकाउंट वाले करते हैं. అకౌంట్ వాళ్ళు చేస్తారు కదా, రిటర్న్ ఫైల్ ని నింపుతూ ఉంటారు కదా. अगर नहीं भरेंगे तो उधर प्रिंटिंग నింపకపోయినట్లయితే धर्मराजपुरी में छोड़ेगा थोड़ी. ధర్మరాజ్పూర్లోని మీకు నిల్చోబెట్టాల్సి बाबा వస్తుంది. कहते हैं बच्चे अपने కాబట్టి బాబా అంటారు, మీ కర్మాల పైన సదా ధ్యానం పెట్టుకోండి. कर्मों के ऊपर ध्यान देने के लिए కర్మాల పైన ధ్యానం పెట్టినట్టే కర్మాల్ని శ్రేష్టంగా చేసుకోవడానికి, పవిత్రంగా తయారు చేసుకోవడానికి, సత్యంగా తయారు చేసుకోవడానికి ఒక స్లోగాన్ని करेंगे हमको देखिए. జ్ఞాపకం పెట్టుకోండి. నేనే కర్మాలు చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు. अगर तुमको ये सदैव याद रहेगा సదా ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఎలాంటి కర్మాలు నేను చేస్తానో ఇతరులు నన్ను చూసి అదే చేస్తారు. अटेंशन रहे. మీ కర్మాల పైన మీరు సదా అటెన్షన్ పెట్టుకోవాలి. चल रही हूँ, मेरे पीछे बहुत लंबी क्यों चल रही है. నేను ఒక్కరినిగా నడవట్లేదు, నా ఎదురుగా చాలా మంది నడుస్తున్నారు, పెద్ద క్యూ నడుస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన కర్మాల పైన అటెన్షన్ పెట్టుకోవాలి. చాలా రెస్పాన్సిబిలిటీ మనకుంది. ప్రతి ఒక్క బ్రాహ్మణుల పైన అటెన్షన్ పెట్టుకోవాలి. ఎంత పాత వాళ్ళగా అవుతూ ఉంటామో అంతగా మన బాధ్యత అనేది పెరుగుతూ ఉంటుంది. अटेंशन देने के మన పైన మనం అటెన్షన్ పెట్టుకోవడం చాలా అవసరం. वाचा और कर्मणा కాబట్టి మనస వాచ కర్మన పవిత్రంగా తయారు కండి, స్వచ్ఛంగా తయారు కండి. के वातावरण का उस బయట వాతావరణం యొక్క ప్రభావం మన పైన పడకుండా ఉండేటంత స్ట్రాంగ్ గా తయారు కావాలి. ఈశ్వరీయ స్మృతి ద్వారా पावरफुल बनाओ. ఎంత శక్తిశాలిగా అవ్వాలి అంటే उसको भी कहना पड़ेगा ये तो सच्चे योगी. చూసే వాళ్ళు ఎవరైనా అనాలి, వీళ్ళు సత్యమైన యోగిలు అనేసి చెప్పాలి. पावरफुल మనస వాచ కర్మణ వీళ్ళు ఎంత శక్తిశాలిగా చేసుకున్నారంటే వీరే సత్యాతి సత్యమైన యోగిలు అనాలి. సత్యమైన తండ్రికి పిల్లలు మనం ఎప్పుడు కూడా సత్యమైన యోగిలుగా కనిపించాలి. तो जब हम बाबा को ये करके ఎప్పుడైతే మనం రాసి మరీ చెప్తాం కదా, బాబా के ऊपर चढ़ते బాబా హృదయంలోని అప్పుడే ఉండగలం. ఆయన పవిత్రత సాగరుడు. परसेंट भी झूठ మన ఎదురుగా ఒక పర్సంటేజ్ అసత్యం ఉన్నా కూడా ఆయన హృదయంలోనైతే మనం जो కూర్చోలేం. हमारे दिल में है, जो मन में है, మన మనసులో ఏదో ఉందో మన వాణిలో ఉండాలి. వాణిలో ఉన్నది ఏదైతే ఉందో కర్మల్లో కూడా तो ఉండాలి. इसीलिए हम सिर्फ खुद नहीं चल रहे हैं, परंतु हमारे साथ बहुत चल रहे हैं. ఇంక మనం ఒక్కరమే కాదు, మనం చాలా మంది మనతో పాటుగా నడుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా पीछे चलते हैं. మనం బాధ్యతాదారులం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలర్ట్ గా నడుచుకోవాలి. మన పైన బాధ్యత చాలా ఉంది, అటెన్షన్ పెట్టుకోవాలి. లౌకిక జీవితం ఏదైతే ఉందో అది కూడా మీకు తెలుసు కదా. ఒంటరిగా ఉండేటప్పుడు, బ్యాచులర్ గా ఉండేటప్పుడు ఎవరు కూడా అంతగా పట్టించుకోరు. ఎప్పుడైతే వివాహం అవుతుందో, పిల్లలందరూ ఉన్నారు, అప్పుడు స్వయం పైన టెన్షన్ పెట్టుకోరు, పిల్లల పైన టెన్షన్ పెడుతూ ఉంటారు కదా. వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు. मास्टर प्रजापिता ब्रह्मा और అలాగే మీరు మాస్టర్ ప్రజాపిత బ్రహ్మలు, బ్రాహ్మణులు, विश्व की
కాబట్టి విశ్వం అంతటికి కూడా మీరు పాలన చేయాల్సింది. ఎలా చేస్తారో మీ కర్మల ద్వారానే పాలన చేయాలి, శ్రేష్ఠ కర్మల ద్వారా పాలన చేయాలి. కాబట్టి మీ కర్మల పైన చాలా అటెన్షన్ పెట్టుకోవాలి, మీ వాణి పైన అటెన్షన్ పెట్టుకోవాలి, మనసు పైన అటెన్షన్ పెట్టుకోవాలి. పిల్లలైన మనందరి కోసమే కదా బాబా ఉన్నారు. మన జన్మ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుంచి కూడా బాబా అయితే మనకి బాధ్యతనిచ్చారు. బాబా సింహాసనం పైన కూర్చోబెట్టారు కదా, హృదయ సింహాసనం పైన కూర్చోబెట్టారు. బాబా భవిష్యత్తులో కూడా మనకి రత్న జడితకి సింహాసనం పైన కూర్చోబెడుతున్నారు. బాబా హృదయం ఎంత విశాలమైందంటే ఎంతమంది కూర్చోవాలంటే అంతమంది కూర్చోవచ్చు. బాబా అయితే కూర్చోబెడుతూ ఉంటారు, మనం దాన్ని గడి గడే దిగిపోతూ ఉంటాము. చిన్నపిల్లలకి అలవాటు ఉంటుంది కదా, తల్లిదండ్రులు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంటున్నా గడి గడికి దిగిపోతూ ఉంటారు కదా. మళ్ళీ మట్టిలోని కాలు పెడుతూ ఉంటూ ఉంటారు. ఇదే రోజంతా ఆటలాడుతూ ఉంటారు చిన్నపిల్లలు. ఇక్కడ పిల్లలందరినీ కూడా మనందరినీ తీసుకుని వెళ్తున్నారు. గడి గడికి క్రిందకి దిగిపోవడం అనేది ఇది రైట్ కాదు. క్రిందకి దిగకూడదు, కాళ్ళు మళ్ళీనా పడతాయి. అంటే ఇక్కడ ఈ స్థూలమైనటువంటి పాదాల కోసం బాబా చెప్పడం లేదు. బుద్ధి అనేటటువంటి పాదము మలినమవుతుంది. ఈ పాదం మలినం అయినట్లయితే పరిశీలన శక్తి తక్కువైపోతుంది. కాబట్టి బాబా సదా సత్యం చెప్తూ ఉంటారు. ఆయన సత్యమైనటువంటి తండ్రి యొక్క పిల్లలం. ఎప్పుడైనా మీకు ఆత్మిక అనారోగ్యం వచ్చినట్లయితే అది ఎప్పుడు కూడా దాచకండి, అది బాబాకి చెప్పాలి. ఎందుకంటే అవినాశి డాక్టర్ బాబా. ఎలా అయితే మీ దగ్గర అనారోగ్యం ఉందో అనారోగ్యాలు ఏవైనా ఉండేటప్పుడు బాబాకి చెప్పండి. బాబా చూస్తారు, దానికి ఏ ఉపాయం ఉండాలని చెప్తారు. బాబా దానికి సహయోగం ఇస్తారు. ఇతరులకు తెలుస్తుందని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి. మన లోపల ఉన్నటువంటి అనారోగ్యాన్ని అయితే మనం తొలగించుకోవాలి కదా. మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని సదా ఎప్పుడు కూడా దృఢంగా చేసుకోండి. బాబా యొక్క పేరును ప్రఖ్యాతి చేయాలన్నది సదా జ్ఞాపకం పెట్టుకోండి. బాబా సమానంగా అవ్వాలి అన్నది పెట్టుకోండి. బాబా లేకుండా ఇంకేది కూడా లేదు అన్నది ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఆత్మలందరూ కూడా నంబర్ వారుగా ఉంటారు. మనం 1 నెంబర్ తీసుకోవాలి, 1 డివిజన్ లోనికి రావాలి. 1 నెంబర్ లోనికి రాకపోయినా 1 డివిజన్ లోనికి అయితే రాగలం కదా. కొద్దిగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. స్వయం పైన ధ్యానం పెట్టుకోవడం, అటెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కొద్ది సమయం నడిచాము, కొద్ది సమయం వదిలేసాము, ఇలా ఉండకూడదు. అక్కడ పరిగెట్టడం, ఇక్కడ పరిగెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేయడం ఇదంతా అంత రైట్ కాదు. కాబట్టి మనస్సుని ఎప్పుడు కూడా ఖాళీగా పెట్టకండి. ఖాళీ మనసును పెట్టినట్లయితే భూతాలకి ప్రవేశించడానికి జాగా ఇచ్చినట్లు అవుతుంది. బాబా నాకు ఇది చెప్పలేదు, ఇది చెప్పలేదు అని అనడానికి లేదు. ఎందుకంటే బాబా అన్ని చెప్పారు. వాటిని మనం మనదిగా చేసుకోవడం మనమే లేదు. కొంతమంది నెంబర్ తనదిగా చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు, కొంతమంది అసలు ఆలోచనే చేయరు అసలు. కాబట్టి ఎవరు ఎంత చేస్తారో అంతే పొందుతూ ఉంటారు. భక్తి మార్గంలో అనుకుంటారు పతి దాన పుణ్యాలు చేసినట్లయితే పత్నికి దొరుకుతుందని. ఇక్కడైతే అలాంటిది ఉండదు. ఎవరు చేస్తే వాళ్లే పొందుతారు. ఎవరి కోసం కూడా ఎవరు శ్రమ చేయడానికి లేదు. మన కోసం మనమే శ్రమ చేసుకుంటాము. స్వయానికి స్వయం మనం చేసుకోవడమే తప్ప వేరే వాళ్ళు చేస్తుంది మనకి ఎప్పుడు రాదు. కాబట్టి సదా స్వయాన్ని చేసుకోండి, బాబాని చూడండి, బాబాని ఫాలో చేయడం ఇదే మనకి ఇదే పని తప్ప ఇంక వేరేదేమీ లేదు. సదా ఫ్రీగా ఉండాలి. భక్తి మార్గంలో అంటారు 1 గంట అయినా కూడా భగవంతుడి కోసం తీయండి అంటారు. ఇక్కడైతే మనకి 24 గంటలు ఉన్నది, ఇంకెవరి కోసం కాదు, మన కోసమే. 24 గంటలు కూడా మన కోసమే ఉంటుంది. సదా సత్యంగా ఉండాలి. సత్యత యొక్క శక్తి అనేది చాలా మహాన్ శక్తి.
खुद के संस्कारों को परिवर्तन స్వయం యొక్క करने के लिए సంస్కారాన్ని सत्यता పరివర్తన और చేసుకోవడం निर्भयता సత్యత నిర్భయత ఈ రెండు శక్తులు కూడా ఉండాలి. अगर सच्चाई से हम अपने को चेक करते हैं సత్యతని చెక్ చేసుకుంటాము, और निर्भय होकर के अगर उनको हम परिवर्तित करते हैं तो हो सकता है. నిర్భయంగా ఉండి కూడా మనం దాన్ని పరివర్తన చేసుకోవాలి. इसीलिए कभी भी हमको डरना ఇది नहीं. ఎప్పుడు కూడా మనం ఎప్పుడు భయపడాల్సినది. में भी डरते हैं. కొంతమంది స్వావన్నతి కోసం కూడా భయపడుతూ ఉంటారు. నా పాత సంస్కారం ఇది మారట్లేదు, ఇది చాలా అలజడి చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అది మీకు విడిచిపెడితే వదులుతుంది, దాన్ని పట్టుకొని వదలలేదు అనుకోకండి. అలా ఎప్పుడు కూడా వదలదు. మనం పట్టుకొని ఉన్నట్లయితే అది ఎలా వదులుతుంది? కాబట్టి సదా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, స్వయాన్ని స్వయం పరివర్తన చేసుకోవాలని స్వయం ఆలోచించాలి. లేదు అంటే మాయారావణుడు మీ వెనకట్లే వస్తారు. చాలా ఎగ్జాంపుల్స్ మన ఎదురుగా ఉన్నాయి కదా, ఎంతమంది పాత వాళ్ళు వెళ్ళిపోయారు. మమ్మ బాబా అందరూ కూడా ఉన్నారు కదా. వాళ్ళందరూ ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారో మనం కూడా అదే చేయాలి. మనం ఎవరి దగ్గరకు వచ్చాము? విశ్వరచయిత దగ్గరకు వచ్చాము, బ్రాహ్మణులకి యజమాని అయినటువంటి తండ్రి దగ్గరకు వచ్చాము. సదా అదే నశాలో ఉండాలి. మన జీవితాన్ని మంచిగా తయారు చేసుకోవాలి. మన యొక్క జీవితం అనేది మంచిగా ఎగ్జాంపుల్ గా మారాలి. అద్దంలో ఏం కనిపిస్తుంది? మీ స్థితిని మీరు చూసుకోండి, మంచిగా పరివర్తన. లేదంటే పరివర్తన అనేది అవ్వదు. స్వయాన్ని చూసుకున్నప్పుడే అది పరివర్తన చేసుకోగలరు. ఇక్కడ సత్యమైనటువంటి తండ్రికి సత్యమైన పిల్లలం. బాబా సత్యమైన వారు, పవిత్రమైన వారు, అవినాశి అయినటువంటి వారు. ఆత్మలను మనం కూడా అలాంటి అవినాశి. భగవంతుడి స్మృతి ద్వారా మనం ఏం చేయగలం? స్వయాన్ని పరివర్తన చేయగలం, బాబా హృదయంలో కూర్చోగలం. ఓం శాంతి.